ప్రియమైనటువంటి వాళ్ళరా, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము నేను మరలా చదువుతాను, గమనించండి. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండుడి. మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధించబడిన విధులను చేపట్టుడి. 2 విషయాలు. నిలకడగా ఉండుడి. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండుడి. 2వది, బోధించబడిన విధులను చేపట్టుడి. నిలకడగా ఉండుడి. దేవుని ప్రేమించేవారు ఎవరైనా, దేవుడంటే ఇష్టపడేవారు దేవుని వాక్యం అంటే ఇష్టపడతారు. వాక్యం అంటే దేవుడే, దేవుడంటే వాక్యమే. మన ప్రమాణము అంటే మన జీవిత యాత్రలో నడుచుకునే విధానము వాక్యం మీద ఆధారపడే మనం నడుచుకోవాలి. వాక్యం ఏం బోధిస్తుందో దాని ప్రకారంగానే మన జీవితాలు కట్టుకోవడానికి మనం ఇష్టపడాలి. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇక్కడ పౌలు తెస్సలోని సంఘానికి రాస్తూ ఇక్కడ ఏమంటారంటే, కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండి. నిలకడగా ఉండటం అంటే నిలకడగా ఉండి. నిలకడ అంటే నాకు ఇంగ్లీష్ చెప్పకండి, తెలుగే చెప్పండి. నిలకడగా ఉండి. స్థిరంగా, కరెక్టే. స్థిరంగా అంటే జీవితం లోపట ఏ వ్యక్తి బాగుపడతాడు, ఏ కుటుంబం బాగుపడుతుంది అంటే ఒక్క మాట ఖచ్చితంగా అందరూ జీవితంలో గుర్తుంచుకోవాలి. నీ జీవితంలో నీకు ఒక టైం టేబుల్ ఉండాలి. ఏం టైం టేబుల్ అంటే, నా జీవిత కాలమంతా నేను నా దేవునికే ప్రాధాన్యత ఇస్తాను. నా దేవునికే, నా కుటుంబము కంటే, నా భార్య పిల్లల కంటే, నా ఉద్యోగానికంటే, నా సమస్తానికంటే నేను మొదటి ప్రయారిటీ అంటే మొదటి ఏంటిదండి ఆధిక్యత స్థానము నా జీవితంలో నా దేవునికి ఇస్తాను అని నిర్ణయం చేసుకున్నటువంటి కుటుంబం ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. నిలకడ, నా జీవితంలో నా దేవునికే నా హృదయంలో మొదటి స్థానం అంటే మొదటి స్థానం అనుకున్నటువంటి వారు వారి జీవితం లోపట కొన్ని పద్ధతులను వాళ్ళు అలవర్చుకోవాలి. ఏమిటా పద్ధతులు అంటే, ఆదివారాన్ని దేవుడు ఏమన్నాడంటే, ఆదివారం విశ్రాంతి దినము, దేవుడు ఆశీర్వదించిన దినము గనుక ఈ దినములో ఏ కుటుంబం అయితే దేవుని సన్నిధిలో ఉంటుందో ఆ కుటుంబం 100% ఆశీర్వదించబడుతుంది. ఇక్కడ ఏమి సాకులు అవసరం లేదు. నేను కానీ, నువ్వు కానీ, మరెవరు కానీ, ఇంకెవరు కానీ ఏంటి అంటే, ఆదివారము విశ్రాంతి దినము, దేవుడు పునరుత్థానుడైన దినము మనము దేవుని మందిరములో గడపాల. ఎట్లా గడపాలా? భార్య వస్తే భర్త రాదు, భర్త వస్తే భార్య రాడు, పిల్లలు వస్తే తల్లిదండ్రులు రారు, తల్లిదండ్రులు వస్తే పిల్లలు రారు. అలా కాదు, కుటుంబ సమేతంగా దేవుని మందిరములో ఉంటానని నిర్ణయం తీసుకోవాలి. నెంబర్ 1 ఏంటండి, నిలకడగా అంటే కొన్ని పద్ధతులు, కొన్ని ఆచారాలు, కొన్ని అలవాట్లు అవి మనం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మనం కట్టుబడి ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. అలవాటు ఎవరు చేయాలంటే తల్లిదండ్రులే చేయాలి. తల్లిదండ్రులు చేయాలి. అందులో ప్రాముఖ్యంగా ఈ అలవాటు కుటుంబ యజమానుడే చేయాలి. నీ పిల్లలకు, నీ భార్యకు, కొన్ని కుటుంబాల భర్త బలహీనుడైతే భార్య చేయాలా. ఏంటంటే మనమందరం ఈరోజు విశ్రాంతి దినము, దేవుడు ఆయన పునరుత్థానుడై లేచిన దినము, మనము కుటుంబ సమేతంగా దేవుని మందిరం సరి అయిన సమయానికి ఉందామని నిర్ణయం తీసుకుంటే ఆ కుటుంబం ఖచ్చితంగా ఆశీర్వదించబడుతుంది. దాన్ని ఏమన్నారంటే నిలకడగా. ఆ నిర్ణయం అంతే కాదు, అది నీ జీవితంలో నీ బ్రతికున్నంత కాలము నువ్వు, నీ భార్య, నీ పిల్లలు
దేవుని మందిరానికి సరి అయిన సమయానికి మేము వెళుతామనేటువంటి నిర్ణయము కుటుంబ యజమానులు లేకపోతే కుటుంబ యజమానురాలు తీసుకోవాలని నిర్ణయం తీసుకొని నిలకడగా దాన్ని జీవితం అంతా కాపాడుకోవాలి. ఖచ్చితంగా నువ్వు దేవుని మందిరానికి రావాలి. ఎవరైనా నీకు ఫోన్ చేసినా, ఎవరైనా ఆదివారం అంటే వాళ్ళని ఇంటికి వస్తే ఏమని గుర్తు రావాలంటే వాళ్ళకు ఆదివారం 10 గంటల నుంచి 1 గంట వరకు వాళ్ళు దేవుని మందిరములో ఉంటారు అనేటువంటి మాట సాక్ష్యము నీ గురించి బయటి వాళ్ళు చెప్పాలి. ఇది మొదటి విధి విధానమై ఉండాలి. ఏమంటే దాన్ని నిలకడగా అంటే నువ్వు బ్రతికినంత కాలం దాన్ని నెరవేర్చుకునేటువంటి స్థితి కలిగి ఉండాలి. ఓకే, ఇలాంటి నిర్ణయాలు. రెండవది ఏంటంటే నీ దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే నా సంపాదన లోపట, నా కష్టార్తము లోపట నా దేవునికి నేను ఖచ్చితంగా నా భాగం ఇస్తాను అనేటువంటి నిర్ణయం ఉండాలి. ఇది రెండవది. దేవుని స్తోత్రము. ఇలా కొన్ని నిర్ణయాలు మీరు తీసుకుంటే ఏమవుతుందంటే మీ కుటుంబాన్ని దేవుడు దీవించడానికి, ఏమండి మన జీవితం లోపట మన ఉద్దేశం, మన ఆలోచన ఏంటంటే మనము కన్న పిల్లలు వాళ్ళు సమృద్ధిగా దీవించబడాలని ప్రతి తల్లిదండ్రుల యొక్క కోరిక ఉంటుంది. వాళ్ళు ఎలా దీవించబడతారు అని అంటే ఈ పద్ధతులను బట్టి వాళ్ళు దీవించబడుతున్నట్టుగా మనం గమనిస్తాం. ఓకే, ఇక్కడ నిలకడగా ఉండాలి. పౌలు తెస్సలోని సంఘానికి రాస్తూ అంటున్న మాట ఏంటంటే, కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండి మీ నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీరు బోధించబడిన విధులను చేపట్టుడి. మీరు ఒకరికొకరు చెప్పుకున్నా పర్వాలేదు, లేక నేను రాసినటువంటి ఉత్తరాన్ని లేక ఈ పత్రికను చదివైనా మీ జీవితం మార్చుకుంటే, మీరు నిలకడగా మీ జీవితంలో ఉంటే, స్థిరంగా మీ జీవితంలో ఉంటే, నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని దాన్ని కరెక్ట్గా కొనసాగించగలిగితే ఇంకా నువ్వు నీ కుటుంబం గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు కన్న పిల్లలను దేవుని చేతిలో పెట్టండి. నువ్వు కన్న పిల్లలను దేవుని చేతిలో పెట్టాలంటే మొట్టమొదటిగా నువ్వు నేర్చుకున్నటువంటి వాడవై ఉండాలి. ఇది పద్ధతిని పాటించండి. ఇక్కడ నిలకడగా దేవుని వాక్యం 3 విషయాల్లో మనం నిలకడగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఏంటంటే ప్రార్థన యందు మనం నిలకడగా ఉండాలి. మొట్టమొదటిగా ఎక్కడ ఉండాలండి? నేను గత శుక్రవారమో నేను వాక్యం చెప్పాను. ఆ వాక్యం చెప్పిన రోజు ఏమనంటే చేతులు జోడించి అడిగాను. ఏమనంటే రోజు ఒక 10-15 అరగంట మీరు దేవుని సన్నిధిలో ప్రతిరోజు వ్యక్తిగతంగా నువ్వు గడపాలి అన్న. ఏ కుటుంబంలోనైతే తండ్రి కానీ తల్లి కానీ ఒక సమయం పెట్టుకోవాలి. ఆ సమయములో 6:100 కానీ 106 కానీ పరిస్థితులు ఎలాగ ఉండండి, ఆ సమయము లోపట నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఉదయం 4 గంటలకు పెట్టుకుంటావు. అది ఎప్పుడైనా కూడా ఆ సమయం, ప్రార్థన సమయం ఎప్పుడు ఉండాలంటే తెల్లవారక ముందే ఉండాలి ప్రార్థన సమయం. ఎందుకంటే తెల్లవారిందంటే మనుషులు లోకంలో పడిపోతారు. కనుక 5 గంటల 4 గంటల 4:30 5:30 నువ్వు ఒక అరగంట సేపు ఖచ్చితంగా ప్రతిరోజు నిలకడగా నీ ప్రార్థనా జీవితాన్ని కొనసాగించాలి. అప్పుడు నీ కుటుంబాన్ని దేవుడు ఏ రీతిగా నడిపిస్తాడో నీవే నీ జీవితంలో నువ్వు గమనించగలవు. ఎన్ని మార్పులు, ఎన్ని ఆశీర్వాదాలు, ఎన్ని దీవెనలు నీ కుటుంబం మీదకి దిగొస్తాయో నువ్వు చూడగలుగుతావు నీ జీవితంలో పట. కనుక మొదటిది నిలకడగా అంటే స్థిరంగా దేని మీద ఉండాలంటే ప్రార్థనా జీవితం మీద ఉండాలి. జీవితంలో అందరికీ అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. సమస్యలు లేనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారని అడిగితే ఎక్కడి నుంచి సమాధానం రాదు. ప్రతి ఒక్కరికి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలో మన శక్తికి మించిన సమస్యలు, మన వల్ల కార్య సమస్యలు ఉన్నాయి. మరి అది ఎలా జయించగలమంటే ఒక ప్రార్థన ద్వారానే జయించగలం. ఆయన సన్నిధికి వెళ్ళి, నేను అంటాను, కుటుంబంలో ఉన్నటువంటి యవనస్తుడు కానీ, ఆ కుటుంబంలో ఉన్నటువంటి భార్య కానీ, భర్త కానీ, తల్లిదండ్రులు అనుకుంటే అది కరెక్టే. కానీ యవనస్తులైనటువంటి వాళ్ళు కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. నా జీవితంలో అత్యధికంగా నేను ఆశీర్వదించబడాలి అనేటువంటి ఆలోచన కలిగిన ప్రతి యవనస్తురాలు ఏం చేయాలంటే ఈ ప్రార్థనా జీవితాన్ని మీరు అలవర్చుకుంటే మీ జీవితాన్ని దేవుడు ఎలా కడతాడు అని అంటే ఇంకా అది నీకు అలవాటైపోతుంది.
నీ ప్రతి సమస్య లోపట నీ తల్లిదండ్రులు నీకు దూరంగా ఉన్నా, ఎవరు నీకు దూరంగా ఉన్నా, నీ పరలోకపు తండ్రి నీ జీవిత యాత్ర అంతట్లోపట నీతో కలిసి నడిపించేటువంటి తండ్రి నీతో ఉంటాడు. కాబట్టి ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. చూడండి దయచేసి కొలసీలకు రాసిన పత్రిక కొంచెము వెనక సైడ్ తీస్తే అనుకుంటాను. కొలసీలకు రాసిన పత్రిక వెనక సైడ్ తీయండి. వెనక సైడ్ తీస్తే 4వ అధ్యాయము 2వ వచనము 3వ వచనం చూసుకుందాం. అక్కడ ఏమంటాడంటే, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. ప్రార్థన యందు నిలకడ అన్నాడు, కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. రాత్రి 10 గంటలకు వండుకుంటావా, 1 గంటకు వంటావా, 2 గంటలకు వంటావా నాకు తెలియదు. కానీ దేవునికి ఇచ్చిన సమయం ఏదైతే ఉంటుందో మొట్టమొదటిగానే మనం ప్రార్థనా పరులం కాము. ఆ సమయానికి మనం లేవటం నేర్చుకోవాలి. ముందు నేర్చుకున్న తర్వాత దేవుని దగ్గర ఏమని ప్రార్థన చేయాలంటే, దేవా నాకు ప్రార్థనాత్మను దయచేయి ప్రభువా అని ప్రార్థన చేయాలి. దేవుడు ప్రార్థనాత్మనిస్తే ఏం చేస్తామంటే, మనం మోకరించి మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించేటువంటి స్థితి మనం కలిగి ఉంటాం. ఏమన్నాడు ఇక్కడ? ప్రార్థన యందు నిలకడగా ఉండుడి. ఈరోజు మన అంశము నిలకడగా ఉండుడి అంటే స్థిరంగా ఉండుడి, నమ్మకంగా ఉండుడి. ప్రార్థన నువ్వే సమయమైతే ప్రార్థన కేటాయిస్తావో నువ్వు ఆలోచించుకొని నీ నిలకడ సమయం, నీకు వీలయ్యే సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయానికి కరెక్ట్గా దేవుని దగ్గరికి నువ్వు పోగలిగితే, అది అలవర్చుకుంటే 1 వారం 10 రోజులు మనకు మెలకువ రాదు. ఆ తర్వాత ఆటోమేటిక్గా మనకు అలవాటు అయిపోయి ఆ ప్రార్థన సమయానికి మనం లేస్తాం ఖచ్చితంగా. అక్కడ 2 మాటలు చెప్పాడు పౌలు. మరి కొలసీలకు రాసిన పత్రికలు ఏమంటారంటే 4:2 వచనంలో, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గల వారి అయి దాని యందు మెలకువగా ఉండుడి. నిలకడ, మెలకువ. నిలకడగా ఉన్నప్పుడు నీ శరీర బలహీనతలన్నీ వదిలిపెట్టేస్తావు, లేస్తావు, ఖచ్చితంగా లేస్తావు. దేవుని స్తోత్రము. మరి జీవితంలో దీవించబడ్డ వాళ్ళు ఎవరు అనంటే, ప్రార్థనా సమయాన్ని కరెక్ట్గా కాపాడుకున్నటువంటి వాళ్ళ కుటుంబాలు దీవించబడ్డాయి. కాబట్టి మొదటిది ఏంటంటే నిలకడగా ఉండి, అంటే దేంట్లో నిలకడగా ఉండాలంటే ప్రార్థన యందు మనం నిలకడగా ఉండాలంటే కరెక్ట్ సమయానికి ప్రతిరోజు 10 నిమిషాలు చేస్తావా, 15 నిమిషాలు చేస్తావా, అరగంట చేస్తావా, గంట చేస్తావా, అది నీ మీద ఆధారపడి ఉంది నీ సమయం. కానీ ఆ ఇచ్చిన సమయాన్ని కరెక్ట్గా మనం నిర్వర్తించాలి. నిలకడగా ఉంటే నీ వయసు ఏదైనా, నీ స్థితి ఏదైనా, నీ జీవితంలో పట దేవుని సన్నిధి తోడుగా ఉంటుంది. నీ బ్రతికంతా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందులో అంటే ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. మనందరికీ బాగా తెలుసు, అందరం తెలివైన వాళ్ళం, మనం జ్ఞానవంతులం. దేవుడు అంటే మనందరికీ ఇష్టమే. కానీ ఈ పద్ధతి లేక ఈ లక్షణము, ఈ అలవాటు మన జీవితంలో నిలకడగా మనం ఉంచుకుంటే మనము కన్న పిల్లలు, మన కుటుంబము, మన భార్య, మన భర్త, వాళ్ళందరము కూడా దేవుని యొక్క కృపకు పాత్రులమవుతాం. గనుక ప్రార్థన సమయం ఒకవేళ ఒక్కరు చేస్తే మంచిది, లేకపోతే ఇంకా భార్యాభర్తలు కలిసి చేస్తే దానికంటే మించినటువంటి పరిస్థితి ఇంకొకటి ఉండదు. ఇద్దరు లేచి ఒకవేళ 6 గంటలకు లేస్తావా, 5 గంటలకు లేస్తావా, బిఫోర్ 6 6 గంటల కంటే ముందుగా భార్యాభర్తలు కలిసి చేస్తే మంచిది. లేకపోతే భార్య అయినా భర్త అయినా ఒకవేళ మీ వ్యక్తిగతమైన ప్రార్థన, పర్సనల్ ప్రేయర్లో మీరు నిలకడగా ఉంటే నీ జీవిత సమస్యలన్నిటిలోపట దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క కృప నీకు తోడుగా ఉంటున్నట్టుగా చూస్తాం. అందుకే పౌలు అంటాడు ఇక్కడ కొలసీ పత్రిక 4:2లో, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండు. ఇది ఖచ్చితంగా జీవితంలో పాటించిన వాళ్ళు ధనవంతులు, భాగ్యవంతులు, విశ్వాస వీరులు అవుతారు. అది జ్ఞాపకం ఉంచుకోవాలి. మొట్టమొదటిగా ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. దేవుని స్తోత్రం. అది మొదటిది. రెండవ చూసినట్టుంటే
అపొస్తలుల కార్యం 14వ అధ్యాయం 22వ వచనంలో అపొస్తలుల పౌలు మాట్లాడుతున్న మాట ఏంటంటే, గమనించండి, శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనమును దేవుని రాజ్యములో ప్రవేశించవలనని వారిని హెచ్చరించుడి. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించవలనని వారిని హెచ్చరించడి. శిష్యుల మనసులను దృఢపరిచి అంటే విశ్వాసములో, ప్రార్థనలో వాళ్ళు ఉండునట్లుగా వాళ్ళని దృఢపరచాలంటే స్థిరంగా ఉండే తట్టు చేయాలి. తర్వాత నిలకడగా ఉండవలనని, ప్రార్థన యందు విశ్వాసమందు నిలకడగా, ఎక్కడ? విశ్వాసమందు. మొదటిది ప్రార్థన, రెండవది విశ్వాసమందు నిలకడగా ఉండవలనని. కొన్నిసార్లు పరిస్థితులు ఎలా కనిపిస్తాయంటే, అసలు మనం చేసే ప్రార్థనకు జవాబు రాదన్నట్టుగా మన ప్రయత్నాలన్నీ కూడా అవి ఫెయిల్ అయిపోయినట్టుగానే కనిపిస్తాయి. అప్పుడే విశ్వాసంగా ఉండాలి. అబ్రహాము జీవితంలో 25 సంవత్సరాలు కనిపించాడు. ఎలిజబెత్ జకరయ్య విషయం వాళ్ళు దంపతులు వాళ్ళు వృద్ధాప్యం వరకు కనిపించారు. కానీ వాళ్ళు సన్నగిల్లలేదు, విశ్వాసములు తగ్గిపోలేదు. ఏమండి, మనకు ఏడాది, 2 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు అయితే మనం ఇంకేం చేస్తాడులే దేవుడు, నా ప్రయత్నాలన్నీ అయిపోయినాయి, ఇంకా నాకు ఏం చేస్తాడు దేవుడు అనుకుంటాం. మనం కొన్ని సమస్యలు ఇక జరగదనుకుంటాం. కానీ మన దేవుడు అన్యాయస్తుడు కాడు. మన దేవుడు నమ్మదగినటువంటి వాడు. మన ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు, మన విశ్వాసాన్ని దృఢపరిచేటువంటి దేవుడు. నువ్వు ప్రార్థించావు, ప్రయత్నించావు, కానీ ఆ కార్యము జరగలే, అది ఫెయిల్ అయిపోయింది అనుకుందాం. అప్పుడు దేవుడు అంటాడు, మానవ ప్రయత్నము ద్వారా నువ్వు ఫెయిల్ అయిపోయావు, నా మీద విశ్వాసం ఉంచు, అప్పుడు నేను ఎంత గొప్ప దేవుని నీకు అర్థమవుతుంది అంటాడు దేవుడు. మనం నిరాశలో ఉంటాం, దుఃఖంలో ఉంటాం, కృంగిపోయి ఉంటాం. దేవా, ఎందుకయ్యా నన్ను ఇలా బాధ పెడుతున్నామని చెప్పేసి మనం దేవుని ప్రశ్నిస్తూ ఏడ్చిన గడియలు, ఏడ్చిన రాత్రులు, కుంగిపోయిన సమయాలు మన జీవితంలో ఎన్నో ఉంటాయి. కానీ నువ్వు ఏడిస్తే అని ఏడ్చే దేవుడు, నువ్వు నవ్వితే నవ్వే దేవుడు. నీ విశ్వాసము సన్నగిల్లకుండా ఒక్కటి గుర్తుంచుకోవాలి, జీవితం అంతా మన దేవుడు నమ్మదగినవాడు. ఆ విశ్వాసము మన జీవిత కాలమంతా వదిలిపెట్టకూడదు. అబ్రహాము, శారాలు ఎప్పటిదాకా వాళ్ళు 100 సంవత్సరాల వాళ్ళ విశ్వాసాన్ని అలాగే ఉంచుకున్నారు. ఏమండి, వాళ్ళు అనుకున్నారా మా దేవుడు నన్ను ముడతాడు, మా గర్భం నుంచి ఒక కొడుకు ఇస్తాడని చెప్పేసి శారమ్మ కానీ అబ్రహాం కానీ అనుకున్నారా? అనుకోలేదు. వాళ్ళు నమ్మారు, దేవుని చిత్తమేముందో ప్రార్థన చేస్తూ పోయారు, నిరాశ పడలేదు. కానీ దేవుడు 100 సంవత్సరాలకు అబ్రహాముని జ్ఞాపకం చేసుకుంటూ 90 సంవత్సరాలకు శారని జ్ఞాపకం చేసుకోండి. అంటే మన దేవుడు మర్చిపోయే దేవుడు కాదు, నమ్మదగిన దేవుడు. కనుక నీ విశ్వాసము లోపట స్థిరమైన నమ్మకం ఉండాలి. 4 రోజులు ప్రార్థన చేసి కృంగిపోయి విడిచిపెట్టకూడదు. ఇప్పుడు చూడండి, మన తండ్రి కానీ మన భర్త కానీ ఒకవేళ ఏదన్నా పని చెప్పితే వాళ్ళకి అది అసాధ్యము కావచ్చు, కానీ మన పరలోకపు తండ్రికి ఏది అసాధ్యమో కాదు. అబ్రహాము శారలతో మాట్లాడినప్పుడు దేవుడు అంటాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? ఆయనకి ఏది అసాధ్యం కాదు. మృతుతుల్యమైనటువంటి దేహము అబ్రహాముది, స్త్రీ ధర్మం ఉడిగిపోయినటువంటిది శారమ్మ శరీరము. కానీ ఆయన జీవాధిపతి అని, ఆయన సమస్తం మార్చగలడని, ఆయన ఏదైనా చేయగలడానికి నిదర్శనం ఏంటంటే, స్త్రీ ధర్మం ఉడిగిపోయినటువంటి శారమ్మ 90 సంవత్సరాల శారమ్మ గర్భాన్ని తెరిచి ఒక చక్కటి వాగ్దాన పుత్రుని అనుగ్రహించినటువంటి వాడు నీ దేవుడు. కనుక రెండవది విశ్వాసమైందో నిలకడగా ఉండాలి. ఇంకో గొప్ప విషయం మీకు చెప్తాను. ఒక గొప్ప విషయం ఏంటంటే, ఎన్నిసార్లు ప్రయత్నం చేసిన మన జీవితంలో ఒక కార్యము జరగటము లేదు అని అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు మరీ శ్రేష్టమైనది నీకు ఇస్తాడు అని గుర్తుంచుకోవాలి. హల్లెలూయా.
ఏమండి, ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా జరగటం లేదు మనకు. ఎందుకు ఉద్యోగం దొరకటం లేదు, ఎందుకు నా కొడుకు పెళ్లి కావటం లేదు, ఎందుకు నా కూతుర్ని దేవుడు దర్శించడం లేదు, ఎందుకు మాకు ఈ సమస్యకు పరిష్కారం రావటం లేదు, ఇన్ని సంవత్సరాలైన మనము బాధపడితే దానికి అర్థం ఏంటంటే, నువ్వు విశ్వాసంలో సన్నగిల్లకుండా అలాగే దేవుని మీద నమ్మకం ఉంచుకుంటే అతి శ్రేష్టమైంది దేవుడు నీకు ఇవ్వాలనుకుంటుండే కనుక ఆలస్యం అవుతుందని గమనించాలి. కాబట్టి నీ విశ్వాసం లోపల నువ్వు కునిగిపోవద్దు, నీ సమస్యల లోపల నువ్వు బలహీన పడకూడదు. నీకు ఎలా కనిపిస్తుందంటే, ఇంకా నా జీవితంలో ఇది జరగది, ఇంకా నా జీవితంలో నా యేసు నా దేవుడు నా మొర వినలేదు, దేవుడు అందరి మొర విన్నాడు, నా మొర ఎందుకు వినలేదని చెప్పేసి నువ్వు అనుకుంటావు నీ జీవితంలో. ఒకరోజు అన్నా కూడా అదే రీతి అనుకున్నది. అయ్యా, అందరినీ దర్శించావయ్యా, మరి నన్నెందుకు దర్శిస్తలేదు? అయ్యా, నాకెంతో ఇబ్బంది ఉన్నది, ఎంతో ఎగతాళి చేయబడుతున్నా, అయ్యా నా జీవితంలో ఎంతో నిరాశ ఉన్నది. అయినా అన్న దేవుని పాదాలు వదిలిపెట్టలేదు. ఎంత ఆలస్యమైందో అక్కడ లేదు, కానీ ఆమె వాగ్దానం పొందుకునే వరకు ఆమె దేవుని మందిరాన్ని విడిచిపెట్టనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆలస్యమో నిన్ను బాధ పెట్టడానికి కాదు, కానీ ఆశీర్వాదకరమైనటువంటిది నీ జీవితంలో అనుగ్రహించాలని దేవుని యొక్క చిత్తమైంది కనుక నిలకడగా ఉండాలి. దేంట్లో నిలకడగా ఉండాలంటే ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. అది ప్రతిరోజు నువ్వు నిర్ణయించుకున్న సమయానికి దేవుని స్థలానికి వెళ్ళాలి. అది నిలకడగా ఉండాలి. జీవితంలో అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో చూడాలనుకుంటే. రెండవది, విశ్వాసమందు ఎట్టి పరిస్థితిలో నువ్వు సన్నగిల్లకూడదు. నీ విశ్వాసం లోపల కడవరకు నువ్వు నమ్మాలి. ఏమండి, ఎలిజబెత్ జకరియలు వృద్ధాప్యం వరకు కనిపెట్టారు. ఇంకా దేవుడు ఇవ్వడం అనుకున్నటువంటి పరిస్థితి వారి జీవితంలో ఏర్పడ్డది, కానీ వాళ్ళ నమ్మకత్వాన్ని వాళ్ళు వదిలిపెట్టలేదు. చివరికి జకరియా ఆ యొక్క ధూప వేదిక పక్కన ఆయన ధూపం అర్పిస్తున్న సమయం లోపట పరలోకం నుంచి దేవుని యొక్క దూత గాబ్రియేలు దిగి వచ్చి ఏమన్నదంటే, జకరియా, నీ భార్య అయినటువంటి ఎలిజబెత్ నీకు ఒక కుమారునిగా అంటుంది అని. ఆ ముసలోనికి ఏం అర్థం కాలేదు. నా భార్య ఏ సమయంలో నాకు ఒక కుమారునిగా అంటే నేను ముసలిని అయిపోయాను, నా భార్య స్త్రీధర్మం ఒడిగిపోయింది, ఇది సాధ్యమా అనుకున్నాడు. అయితే దేవుడు అన్నాడు, నువ్వు నమ్ముతలేవు గనుక నీ కొడుకు పుట్టే వరకు నీ నోరు మూసేస్తానన్నాడు. మూసేశాడు. కొడుకునిచ్చాడు. ఏ కొడుకునిచ్చాడంటే బాప్తిసం ఇచ్చి యోహాన్ని ఇచ్చాడు. ఎలాంటి కొడుకునిచ్చాడంటే ప్రపంచ చరిత్రలో అలాంటి కుమారుడు లేడు. అక్కడ వాక్యం ఏముందంటే, బాప్తిసం ఇచ్చే యోహాను గురించి ఏమంటే, స్త్రీలు కనినటువంటి వారిలో బాప్తిసం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు లేడు, అంత గొప్ప కుమారునిచ్చాడు. రెండవది, అతడు పుట్టినందున అనేకులు సంతోషించి, లోకమే సంతోషించింది ఎలిజబెత్ జకరియలకు ఇచ్చినటువంటి కుమారుని బట్టి. అన్నాకు ఏడిపించి కుమారుని ఇచ్చాడు, కానీ రాజులను అభిషేకించేటువంటి ఒక గొప్ప ప్రవక్తని ఇచ్చినట్టుగా చూస్తూ ఉంటున్నాం. ఇశ్రాయేలును నడిపించేటువంటి ఒక న్యాయాధిపతి, ఒక యాజకుడు, ఒక ప్రవక్త, 3 ఆధిక్యతలు కలిగినటువంటి శ్రేష్టమైనటువంటి గర్భఫలాన్ని దేవుడు అన్నాకు అనుగ్రహించినట్టుగా చూస్తున్నాం. ఎప్పుడు ఇవి జరిగినాయంటే, చాలా కాలం గడిచిన తర్వాత, నిరాశతో నడిపించబడ్డ తర్వాత, వాళ్ళ జీవితం అంతా దుఃఖమే ఉన్నది, వారి జీవితం అంతా విచారమే ఉన్నది, వారెంతో కృంగిపోయారు. ఏడ్చి ప్రలాపించిన సమయం లోపల దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఏమంటే, నువ్వు కార్చిన కన్నీరు అంతటికంటే మించినటువంటి శ్రేష్టమైనటువంటి గర్భఫలాన్ని నేను నీకు ఇస్తానని అన్నాను జ్ఞాపకం చేసుకున్నట్టుగా చూస్తుంటున్నాను. కాబట్టి విశ్వాసములో నాకు ఇది జరగది, ఇది నా వల్ల కాదనేటువంటి స్థితిలో నేను అనిపించుకోలేను, ఒక తల్లిగా అనిపించుకోలేను, ఒక తండ్రిగా అనిపించుకోలేనటువంటి ఆలోచన నీకు రావచ్చేమో, కానీ దేవుడు నమ్మదగిన వాడు. నీ నమ్మకాన్ని ఎప్పుడు వమ్ము చేయడు, నిన్నెప్పుడు మర్చిపోడు. గనుక రెండవది ఎక్కడ నిలకడగా ఉండాలంటే విశ్వాసములో నిలకడగా ఉండాలి. దేవుని స్తోత్రం. మూడవది, లేఖనములయందు అంటే దేవుని వాక్యమందు మనము నిలకడగా ఉండాలి. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము
4 నుంచి 9 వరకు మనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలను. నేడు నేను ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. దేవుని వాక్యము నీ హృదయములో ఉండాలి. 119 దావీదు కీర్తనలో 11 వచనం అనుకుంటాను. అక్కడ ఏముంటుందంటే, నీ వాక్యము నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను గనుక నేను చదివితే మంచి. 119 దావీదు కీర్తన. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో. ఏమండి, మనము పాపము చెయ్యకుండా, మనము దారి తప్పిపోకుండా, లోకములో కలవకుండా ఏది మనల్ని ఆపుతుందంటే, తల్లిదండ్రులు ఆపలేరు, భర్త ఆపలేడు, భార్య ఆపలేదు. ఎవరు ఆపుతారంటే, దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే నువ్వు తప్పు చెయ్యవు. దేవుని స్తోత్రం. మూడవది దేంట్లో నిలకడగా ఉండాలంటే, దేవుని వాక్యములో నిలకడగా ఉండాలి. ఇక్కడ ద్వితీయోపదేశ కాండములో 7వ వచనం ఏమంటారంటే, నీవు 6వ వచనం, నేడు నేను నీకు ఆజ్ఞాపించిన మాటలు నీ హృదయములో ఉండవలను. 6వ వచనం, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలో నీ హృదయములో ఉండవలను. ఎక్కడ ఉండాలి? మన హృదయములో దేవుని మాటలు ఉండాలి. నేను ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఎవరైనా యవనస్తుల గురించి చెప్తాను. యవనస్తులు ఇంతవరకు నువ్వు 15, 20, 25 సంవత్సరాల వయసు నీకు ఉన్నది. ఒక్కసారనే జీవితంలో బైబిల్ కంప్లీట్ చేసావా? వెరీ గుడ్. ఇంతమంది వెరీ గుడ్, వెరీ గుడ్. చేయనటువంటి వాళ్ళు సిగ్గుపడాలి. ఖచ్చితంగా బైబిల్ కంప్లీట్ చేయాలా. ఎందుకో తెలుసా? దేవుని వాక్యము నీ పాదములకు వెలుగు, నీ త్రోవలకు దీపమైంది. నిన్ను నడిపించేటువంటిది నీ వాక్యం. నువ్వు చదవకపోయినా దేవుడు నిన్ను దీవించాడు. నువ్వు దేవుని ప్రేమించకపోయినా ఆయన పేరు పెట్టుకున్నందుకో నీకు అన్ని కల్పించాడు దేవుడు. కానీ దేవుని వాక్యం ఏంటంటే, నీ జీవితంలో ఏ పొరపాటు చేయకుండా, తప్పిపోకుండా, దారి తొలగకుండా ఆశీర్వాదకరమైనటువంటి మార్గంలో ఉండడానికి నీకు ఉపయోగపడుతుంది. కనుక ఈ వాక్యాన్ని ఖచ్చితంగా మనం చదవాలి. నిలకడగా ఉండాలి. ప్రతిరోజు చదవడానికి ఇష్టపడాలి. నేను ఒక్క మాట చెప్తాను. ప్రతి ఉదయము, ప్రతి సాయంకాలము నువ్వు దీవించబడాలంటే ఒక అధ్యాయం, ఒక చాప్టర్ ఉదయము సాయంత్రము నువ్వు చదివి 2 నిమిషాలు ప్రార్థన చేసుకుంటే నీ బతుకంతా ఎంత భాగ్యవంతంగా ఉంటుందో చెప్పలేను. ఆ దినమంతటికి దేవుని కాపుదల, దేవుని భద్రత, ఈ అలవాటు నువ్వు కలిగి ఉంటే నీ బ్రతుకంతా కూడా ఎంతో ధన్యకరమైనటువంటి జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను 3 విషయాలు జ్ఞాపకం చేశాను. మొదటిది, ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. ప్రార్థన ప్రాముఖ్యమైనటువంటి క్రైస్తవ జీవితానికి. ఏమండి, దాన్ని మించినటువంటి శక్తి లోకంలో ఏది లేదు. అది నీ జీవితంలో అలవాటుగా నిలకడగా ఉండాలి. నెంబర్ 1. రెండవది, కుటుంబంలో, జీవితంలో ఎన్నో సమస్యలు. అసలు జీవితం అంటే ఏందిరికైనా యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడంటే, నరుని కాలము భూమి మీద యుద్ధ కాలము కాదా? యుద్ధమే మనం చేసేది. తెల్లారితే సమస్య, పొద్దుగితే సమస్య, అడుగడుగున సమస్యలు, అడుగడుగున మన అవసరాలు తీరటం లేదు, అడుగడుగున మన అనుకున్నది జరగటం లేదు. ఎన్నో సమస్యలు మన జీవితంలో చోటు చేసుకుంటున్నాయి. వీటన్నిటిని జయించాలంటే ప్రార్థన శక్తి. కాబట్టి ప్రార్థనలో నిలకడగా ఉండాలి. రెండవది, విశ్వాసంలో నిలకడగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒక అమ్మాయి, నేను చెప్పాను ఇంతకుముందు, ఆంధ్రాలో, ఆ ఊరు పేరు నాకు తెలియదు, ఎప్పుడో చదివాను. ఆమె ఏం చేసిందట, తండ్రి చనిపోయాడు, తల్లి మాత్రమే బ్రతికింది. ఆమె చదువుతుంది, జాగ్రత్త గమనించాను, చదువుకున్నప్పుడు ఆమె అనుకుందట, అమ్మాయి ఏమనుకుందట అంటే, నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేయాలనుకుందట. కానీ పేద కుటుంబం, తండ్రి లేడు. తల్లి
ఏం పనండి? బట్టలు ఉతికి బాసనలు రాసి ఇళ్ళల్లో పని చేసేసి బిడ్డను చదివిస్తుంది. ఆమె దేవుని మహాకృప వల్ల సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్కి వచ్చింది. ఇంజనీరింగ్కి వచ్చిన తర్వాత జరిగింది ఏంటి అంటే, ఆ బిడ్డ మనసులో ప్రార్థన చేసుకునేదట. ఏమని ప్రార్థన చేసుకుంటే, నాకు దొరికే భర్త 6 ఫీట్ల ఎత్తుండాలి, 6 ఫీట్ల ఎత్తుండాలి, అతడు తెల్లటి వాడై ఉండాలి, అతడు ఫారిన్కు చెందినటువంటి వాడై ఉండాలి, మన దేశస్తుడై ఉండకూడదని చెప్పేసి ప్రార్థన చేసుకుందట. ఎప్పుడు ఆ బిడ్డకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆ ప్రార్థన చేసుకుంటూ మొదలుపెట్టిందట. సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ అయిపోయింది. థర్డ్ ఇయర్లో ప్రవేశించే సమయానికి వాళ్ళ ప్రాంతంలో పట్ట మిషనరీలు వచ్చి ఒక మీటింగ్ పెట్టిండ్రట. ఆ మీటింగ్లోకి అమ్మాయి వెళ్ళిందట. వెళ్ళి ఆ మీటింగ్ అయిపోయిన తర్వాతలా ఒక ఫారిన్ 6 ఫీట్లు ఎత్తున్నటువంటి ఫారిన్, దేవుని యందు మంచి విశ్వాసం కలిగినటువంటి వాడు ఆ మీటింగ్లో ఇట్లే అంతా కలిసి కూర్చుండట. ఆయనకు వివాహం జరగలేదట. ఆయన అమ్మాయిని చూసి అనుకుండాట, ఈ అమ్మాయిని నేను చేసుకుంటా అనుకున్నాట. ఎవరు చెప్పలేదు అనుకుండాట. అనుకొని ఆ స్థానిక సంఘ కాపరి ఉంటారు కదా, ఆ కాపరితో అడిగాడట, పలానా అమ్మాయి పేరేంటి, ఎక్కడ ఉంటారు, ఏంటి సంగతి అంటే, ఆమెకు తండ్రి లేడు, తల్లి విధవరాలు అని చెప్పేసి అంట. దేవుడు నాతో వాక్యం చెప్తున్న సందర్భంలో పట్ల దేవుడు నాతో మాట్లాడి అమ్మాయిని నాకు చూపించాడు, నేను అమ్మాయిని చేసుకుంటాను పాస్టర్తో వెళ్ళాడట. పాస్టర్ ఫీజులు ఎగిరిపోయాడట. అమ్మాయి ఇల్లు ఎక్కడ పోదాంపా అంటే గుడిసే ఆమెది, అడిగి తీసుకెళ్ళిండట. ఆయన సంతోషంగా కూర్చొని ఆ అమ్మ తల్లిని పిలిచాడట. ఆ పాపను బయటికి పిలిచాడట. అమ్మ, నీ బిడ్డని నేను పెళ్లి చేసుకోవాలని దేవుడు చెప్పాడు, నేను చేసుకుంటా అమ్మ. ఆ యవనస్తురాలు లోపలికి పరిగెత్తి తల కొట్టుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిందట. దేవా, నేను గత 7-8 సంవత్సరాలుగా ప్రతిరోజు ఈ కోరిక కోసం నేను ప్రార్థన చేశాను. అయ్యా, నా తండ్రి లేకపోయినా నువ్వెంత ప్రేమగల తండ్రివయ్యా, నాకేమీ లేదు, మరి తను నన్ను చేసుకున్నాడు, అతడు కోటీశ్వరుడు. అయ్యా, మరి మేమేమి బట్టలు కూడా కొనివ్వలేమన్నదట తల్లి. అంటే ఆయన నవ్వాడట. అమ్మ, బట్టలు కొనివ్వటం కాదు, నీ బిడ్డను నేను అమెరికాకు తీసుకుని వెళ్ళిపోతాను. ప్రేజ్దలాడు చెప్పండి. దేవుడు ఎంత గొప్పవాడు. మనం ప్రేజ్దలాడు చెప్పినా చచ్చిపోయిన శవాలాగానే చెప్తాం. ఇంత మంచి సాక్ష్యం చెప్తే ఎంత సంతోషంగా చెప్పాలా. దేవుడు నీ కోరికలను తీర్చేవాడు, నీ ఆశలను నెరవేర్చేటువంటి వాడు కనుక విశ్వాసము లోపల ఎప్పుడు బలహీనము కాకూడదు. మూడవది, వాక్యాన్ని మన జీవితానికి ఆధారం చేసుకోవాలి. ఈ వాక్యమే మన శ్రమల్లో నుంచి కాపాడుతుంది. ఈ వాక్యమే మనల్ని నడిపిస్తుంది. ఈ వాక్యమే దేవునితో సహవాసం చేసేటువంటి కృపనిస్తుంది. కనుక మూడిట్లో మనము నిలకడగలిగి ఉండాలి. ఏంటిది? నెంబర్ 1, ప్రార్థనలో నిలకడగలిగి ఉండాలా. రెండవది, విశ్వాసంలో నా దేవుడు నా ప్రార్థన వింటాడు. నువ్వు చిన్న వయసా, నీది పెద్ద వయసా, నీకు చదువచ్చా, నీకు చదువు రాదా కాదు, నువ్వు నమ్ము నీ దేవుని అంతే. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూసేదావు. నమ్ముటని ఎవరనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మూడవది, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి. మన జీవితాలను సరి అయిన విధానంలో నడిపించేటువంటిది ఒక వాక్యం మాత్రమే. కనుక దీనితో మనము ప్రతినిత్యము సంబంధము కలిగి ఉండాలి. నువ్వెన్ని చేసినా లోకంలో పట ఈ 3 కార్యాలు నీ జీవితంలో లేవంటే, నువ్వు 24 గంటలు పని చెయ్యి, నువ్వు బిజినెస్ చెయ్యి, నువ్వెంత ఆలోచన పరడవుగా, నీ లోక సంబంధమైన తెలివితేటలు ఏమి చేసినా నువ్వు అభివృద్ధిలోనికి, ఆశీర్వాదంలోనికి రావు. కానీ ఈ 3 నీ జీవితంలో అలవర్చుకుంటే నీ ఊహకు మించినటువంటి కార్యములు జరిగించేటువంటి దేవుడు నీ దేవుడు. కనుక అలాంటి కృపా భాగ్యము దేవుడు మనందరికీ అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్న దేవుడు మన విడికిడిలో దీవించునుగాక.